గతంలో ఎన్నడూ లేని విధంగా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ టీచర్స్తో మీటింగ్స్ అయితేనేవి, ఉద్యోగులతో మీటింగులు పెట్టి మీకు ఇండ్లు ఇవ్వడం జరుగుతుంది, ఇవన్నీ అమరావతిలో ప్రకటించడం అయితేనేవి, ఇది పూర్తిగా ఎన్నికల కోడ్ను ఉల్లంఘించినట్లే. ఈరోజు ఎన్నికలు జరిగే సమయంలో ఈరోజు అదేవిధంగా విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గారు అయితే టీచర్స్తో సమీక్షలు జరపడం, ఇది పూర్తిగా కోడ్ ఉల్లంఘన చేయడమే. ఆర్జేడీ గారితో కలిపి కేవలం మీరు ఈ ఎన్నికల్లో ప్రభుత్వానికి అనుకూలంగా నిలబడిన ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఓటు వేయాలనే విధంగా వారు చేయడం ఇది నిజంగా చాలా దారుణమైన చర్య. ఇది పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉంది. ఇది పూర్తిగా ఎన్నికల సంఘాల దాని దృష్టికి కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇకపోతే నిన్న వైఎస్ఆర్ జిల్లాలో తెలుగుదేశం నాయకులు గంటా శ్రీనివాసరావు గారితో కలిసి వారు విలేకరుల సమావేశంలో మేము స్థానిక సంస్థలు అయితేనేవి, పట్టభద్రుల టీచర్స్ అన్ని ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మేము కైవసూలు చేసుకోవడం జరుగుతుంది. ఇది ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఈ కోర్టులో బీటలు వాడడం జరుగుతుందని మాట్లాడడం నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇదే స్థానిక సంస్థల ఎన్నికల్లో దాదాపు 500 పైచిలకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులుంటే 200 మెజార్టీ ఉంటే కేవలం మీరు అనైతికంగా కొంతమందిని ఎన్నో ప్రలోభాలు పెట్టి మీరు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓటేయాలని మీరు బలవంతం చేయడం నిజంగా ఇది దారుణమైన చర్య. మీకు కనీసం మెజార్టీ లేనప్పుడు మీరు పోటీ చేయించడమే ఇది అనైతికం. ఇకపోతే ఎంతోమంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను మీరు బెదిరించే రీతిలో కేవలం మీపై, మీ కుటుంబ సభ్యులపై కేసులు పెట్టడం జరుగుతుంది. మీ కుటుంబ సభ్యులపై ఎర్రచందనం కేసులు కూడా పెట్టడం జరుగుతుందని బెదిరించి ఈరోజు మీరు లోపరుచుకోవాలనుకోవడం చాలా దారుణమైన చర్య. కొంతమంది ఎస్సీ, ఎస్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వాళ్ళ ఇళ్ల దగ్గరికి పోయి మీరు బలవంతంగా మిమ్మల్ని తీసుకుపోయినారా, మీరు తీసుకుపోయిన ఒక కేసు రాసింది అని బలవంతం చేయడం నిజంగా వాళ్ళు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా మమ్మల్ని ఎవరు బలవంతంగా తీసుకుపోలేదు, మా కుటుంబ సభ్యులతో మేము రోజు కూడా మాట్లాడుతున్నాం అని చెప్పడం కూడా జరుగుతూ ఉంది. నిజంగా మీరు ఒక ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ఈరోజు ఈ ఎన్నికల ప్రక్రియ చేయడం ఇది చాలా దారుణమైన చర్య. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. రేపు జరగబోయే స్థానిక సంస్థలు కాదు, పట్టభద్రుల అన్ని ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వివేకానంద రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా పట్టభద్రుల ఎల్లసిరి గోపాల్ రెడ్డి గారు కావచ్చు, తప్పకుండా మంచి మెజార్టీతో గెలుపొందుతారని, వెన్నపూస గోపాల్ రెడ్డి గారు మంచి మెజార్టీతో గెలుస్తారని కూడా మేము రేపు ఈ జిల్లా ప్రజానికం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు ఎన్ని ప్రలోభ పెట్టినా అండగా ఉందని కూడా తెలియజేస్తున్నాం. మొన్న స్థానిక సంస్థలకు సంబంధించిన ఎలక్షన్స్కి సంబంధించి ఇక్కడ నుంచి ఎంపీటీసీలను అందరినీ కూడా విజయవాడకు తరలించడం జరిగింది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళన. దాంట్లో అంతా కలిపిన 270 మంది ఎంపీటీసీలు, అది ఎంపీటీసీలు కూడా కాదు, వాళ్ళలో వాళ్ళ భర్తలు, వాళ్ళ భార్యలు, తర్వాత అన్నదమ్ములు వాళ్ళని పిలుచుకుపోయినారు. వాళ్ళతో పాటు మిగతా వాళ్ళందరినీ కూర్చోపెట్టి 420 మంది ఉన్నారు, 415 మంది ఉన్నారు, 430 మంది ఉన్నారు అని చెప్పేసి కలబల్లి మాటలు, కథలు చెప్పే కార్యక్రమం, మోసపుచ్చే కార్యక్రమం అంతా కూడా చేస్తున్నారు. అక్కడ పోయిన ఎంపీటీసీలకు అందరికీ తెలుసు అన్నమాట. వాళ్ళే చెప్తున్నారు అందరూ, మేము ఉండేది 270, 280 మంది అయితే వాళ్ళు ఈ రకంగా 430 మంది అని చెప్తున్నారు సార్ అని చెప్పేసి. సో ఆ రకంగా మోసం, బ్లఫ్ చేసే కార్యక్రమం అంతా కూడా జరుగుతుందన్నమాట. సో ఇదే కాకోకుండా మరీ ఆదినారాయణ రెడ్డి అయితేనే వీళ్ళందరూ కూడా ఉత్తర కుమారుని ప్రగల్భాలు అన్నమాట. అన్నీ ఊరికనే ఆయన పార్టీ మారినంత మాత్రాన ఆయన స్వార్థం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని నిజంగా కూడా వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీ మారడం
ఆయనకు చెల్లిందేమో కానీ ప్రజలు ఎవరు కూడా ఆయన ఎమ్మడి పోలే. ఇప్పుడు ఎంపీటీసీలు కూడా ఎన్ని వస్తాయి అనేది రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది అన్నమాట. జమనడుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందరూ ఆయన ఎమ్మడి ఉంటారని చెప్పేసి అనుకోవడం జరుగుతుంది అన్నమాట. కాదు, అట్లే ఉండరు అన్నమాట. ఆయన మారినంత మాత్రాన ఆయన ఎమ్మడి ఎవరు ఊరు. ఒట్టి ఉత్తర కుమార్ని ప్రగల్భాలు 100 రోజులకే జమలమడు కాన్స్టిట్యున్సీ అంతా పెద్ద అద్భుతాలు జరిగిపోతాయి, బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని చెప్పినాడు అనమాట ఆయన పార్టీ మారక ముందు. మరి 100 రోజులు కాదు కదా, ఇప్పుడు దాదాపు 1.5 సంవత్సరం అయిపోయింది. మరి ఆ జమలమడుగును మళ్ళీ ఎలాంటి అభివృద్ధి చేసినాడో లేకుంటే ఏం చేసినాడో చూపించాలన్నమాట ప్రజలకు. అదే కాకోకుండా ఆయన పోయే ముందు కూడా చెప్పడం జరిగిందనమాట. ముందంతా కూడా నేను రాజీనామా చేసి చేరతా, నేను ఇట్లా చేరను, అది ఇదని చెప్పేసి పోయి ఊరక చేరి ఆ ఎమ్మెల్యే పదవిని కంటిన్యూ చేస్తాడు అనమాట. సో అన్ని అబద్ధాలు నోటికి వచ్చినట్టు అనమాట. చంద్రబాబు ఏం చెప్తాడో దానికి అనుగుణంగా ఆదినారాయణ రెడ్డి అయితేనేమి, గంటా శ్రీనివాసరావు అయితేనేమి వీళ్ళందరూ కూడా చెప్పే కార్యక్రమం చేస్తాను తప్ప రేపు రిజల్ట్ 21వ తారీఖు ఎంచిన తర్వాత తప్పకుండా తెలుస్తుంది. ఒక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్లోనే కాకుండా తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయదుందుబి ఖచ్చితంగా మోగిస్తుంది. 100 నుంచి 150 మంది ఓట్ల లీడ్ తోటి గెలిచే కార్యక్రమం తప్పకుండా జరగబోతుంది అన్నమాట. సో అదే కాకోకుండా ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్కి సంబంధించి కూడా వెన్నపూస గోపాల్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించే కార్యక్రమం ఎందుకంటే తప్పకుండా జరుగుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన అభిమానం అయితేనేమి, అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలుగా మోసం చేశాను అన్నమాట. నిరుద్యోగులకు అందరికీ ఉద్యోగాలు ఇచ్చేసేస్తామని చెప్పినాడు అన్నమాట. ఇంటికి ఒక ఉద్యోగం, జాబ్ వస్తే జాబ్ రావాలంటే బాబు రావాలా అని చెప్పేసి ఊదరగొట్టి, అదే కాకుండా వాళ్ళకి 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి ఆయన చేసింది ఏంది, మోసం చేసినాడు అన్నమాట అందరికీ, నిరుద్యోగులకి అందరికీ. సో డెఫినెట్గా ఇప్పుడున్న గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్కి సంబంధించి తప్పకుండా అత్యధిక శాతంతో మెజారిటీతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. తెలుగుదేశం పార్టీకి అసలు ఒకరు కూడా ఓటు వేయరని చెప్పేసి మేమైతే భావిస్తున్నాం అన్నమాట. సో ఇదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఆ రకంగా టీచర్స్ మీటింగ్ పెట్టుకొని వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టించేస్తామని చెప్పేసి, ఇంకోటి కట్టిస్తామని చెప్పేసి ఇవన్నీ మాయమాటలు, మోసం మాటలని టీచర్లకు తెలుసు, అందరికీ తెలుసు అన్నమాట. ఎందుకంటే ఎలక్షన్స్లో మేనిఫెస్టోలో ఎన్నో రకాల అబద్ధాలు, నోటికొచ్చినట్టు వాగ్దానాలన్నీ చేసి కొన్ని వేల అబద్ధాలు, ఒక్కటి నెరవేర్చిన పరిస్థితి లేదన్నమాట. ఈరోజు 3 ఏళ్ళు అయిపోతుంది అధికారంలోకి వచ్చి. సో ఇటువంటి పరిస్థితి అందరికీ కూడా తెలిసిన విషయమే. సో డెఫినెట్గా ఈ తెలుగుదేశం పార్టీకి తప్పకుండా భవిష్యత్తులో గ్రాడ్యుయేట్ ఎలక్షన్ అయితేనేమి, టీచర్స్ ఎలక్షన్స్, ఎమ్మెల్సీ ఎలక్షన్ అయితేనేమి, స్థానిక సంస్థలకు సంబంధించిన ఎలక్షన్స్లో తప్పకుండా బుద్ధి చెప్తారని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఎలక్షన్ కమిషన్ దీనిపైన యాక్షన్ తీసుకోమని చెప్పేసి కూడా మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం అన్నమాట. థ్యాంక్ యూ. కమిషన్ నోటిఫికేషన్ గ్రాడ్యుయేషన్ అయితేమి, అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితేమి కానీ ఈ టీచర్స్ సంబంధించిన ఇది కానీ ఎలక్షన్ కమిషన్ ఇష్యూ చేసి కానీ దాదాపు 1 వీక్గా వస్తుంది. కానీ ప్రభుత్వం ఇక్కడ విచిత్రంగా తెలుగుదేశం ప్రభుత్వము ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఒకసారి నోటిఫికేషన్ తర్వాత ఎక్కడే కానీ ప్రభుత్వం నుంచి కూడా అష్యూరెన్స్ ఇవ్వకూడదు. అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కానీ అయినప్పుడు కూడా జిల్లాలకు మంత్రులు వస్తారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో కూర్చుంటాడు, ఇంకో ప్లేస్లో కూర్చుంటాడు, విపరీతమైన వరాలు ఇస్తున్నాడు. అంటే ఓటర్స్ను ఆకట్టుకునే దానికి ఇది ఇస్తున్నాడు. ఇది పూర్తిగా ఎలక్షన్ కమిషన్ యొక్క ఏదైతే ఇచ్చినారో ఈ ఆర్డర్స్ అన్ని కూడా ఉల్లంఘన చేసిన విధంగా ఈరోజు చేస్తున్నాడు. ఒక ముఖ్యమంత్రి ఖచ్చితంగా, ఒక ముఖ్యమంత్రి కానీ ఒక రాష్ట్ర మంత్రి కానీ ఈ విధంగా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ తీసుకున్న చర్యలపైన ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఇన్వాల్వ్ కావాలా. ఏదైతే మన చీఫ్ కమిషనర్ బనోలాగా ఉన్నారో ఇన్వాల్వ్ అవ్వాలా. ఎందుకంటే ఈయన సుమోటోగా తీసుకోవాలి. ఇచ్చిన ఏదైతే ఉన్నది పేపర్దా కానీ లేదా ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ ఆయన సుమోటోగా తీసుకుని దానిపైన ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి పైన కానీ అదేవిధంగా రాష్ట్ర మంత్రుల పైన కానీ దీనిపైన కన్సల్ట్ మంత్రుల పైన కానీ ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాలి. ఏదైతే ఆ మంత్రులను తీసుకున్న మంత్రుల పైన కానీ పక్కన పెట్టేసేయాలి. ఈరోజు టీచర్స్ను ఈరోజు రకరకాలుగా పెట్టి టీచర్లు వాళ్ళు భయంతో వాళ్ళు ఇస్తున్నారు. ఎందుకంటే ఈ టీచర్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి సీఎం గారు ఉన్నారు. రేషనలైజ్ సిస్టమ్ పెట్టి స్కూల్స్ మొత్తం క్లోజ్ చేయాలన్నారు. స్కూల్ క్లోజ్ చేస్తే ఆటోమేటిక్గా టీచర్ పదవులు పోతాయి. ఇవన్నీ కూడా వాళ్ళు భయం గుప్పెట్లో ఈరోజు టీచర్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే దానికి ఉదాహరణకు దాదాపు 7,000 మంది టీచర్లు తీసేశాడు. దాదాపు 3,600 స్కూల్ క్లోజ్ చేశారు రేషనల్ సిస్టమ్ ప్రకారం.
అంటే ఈ విధంగా భయభ్రాంతులు చేస్తామంటే నీకు మళ్ళీ తర్వాత మీకు అందరికీ ఇల్లు కట్టిస్తామని చెప్పేసి ఏమింది పెట్టేసి మీరు హామీలు ఇవ్వడం పూర్తిగా ఇది ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులను ఉల్లంఘన చేసిన విధంగా ఇది అవుతున్నారు. అదేవిధంగా ఒక మంత్రి వస్తాడు, జిల్లాకు ఒక మంత్రి వస్తాడు. గతంలో ఇన్నిసార్లు మంత్రులు వచ్చారు. మేము మంత్రులు ఒకటే సూటిగా అడుగుతున్నాం, మీరు దాదాపు మూడు సంవత్సరాలు అయిపోయి 4వ సంవత్సరం అడుగుపోతున్నాము. ఏమైనా మీరు ఎలక్షన్లో ఇచ్చిన హామీలు ఏమైనా చేశారా? మాకు ఏదైతే ఈ స్టీల్ ఫ్యాక్టరీ సంబంధించింది కానీ, సిమెంట్ ఫ్యాక్టరీ కానీ, మిల్క్ ప్రోడక్ట్ లిమిట్ ఇది కానీ, అదేవిధంగా ఇవన్నీ కూడా మీరు ఏమైనా ప్రభుత్వం నుంచి చర్యలు తీసుకున్నారా? నిరుద్యోగులకైనా మీరు ఏమైనా చర్యలు చేపట్టారా? ఇవన్నీ ఏమి చేయకపోగా ఒక్కోసారి రావడము, రేణుగుంట ఫ్లైట్ దిగడము, ఏడుకొచ్చి ప్రతిపక్ష నాయకుడు. అవునే, ప్రతిపక్ష నాయకుడు అంటే మీరు చేసే తప్పులు, మీరు చేసే ఏదైతే తప్పులు కొడతారో, ప్రజలకు ఇచ్చిన హామీలు మీరు నెరవేర్చలేదో మేము ఖచ్చితంగా పోరాడాల్సిన బాధ్యత ప్రతిపక్ష నాయకుడు ఉంది. ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకొని, జిల్లా ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఆయన పోరాడుతున్నారు. ప్రత్యేక హోదా ఖచ్చితంగా పార్లమెంట్ సాక్షిగా మీరు ఇచ్చారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిందానే దిక్కులేదు. మీరు ఎక్కడ ఏసీ రూముల్లో, లేదంటే ఎక్కడ హెలిప్యాడ్ల్లోనో, లేదా విమానాశ్రయంలో ఇచ్చిన దానికి మీకుంటాయా? మీరు ఎక్కడ కనీసం మీరు మాట్లాడే పద్ధతికి ఎక్కడ పొంతన లేకుండా, పోకడ లేకుండా మాట్లాడేది పద్ధతి కాదని చెప్పేసి అన్నారు. ఖచ్చితంగా ప్రతిపక్ష నాయకుడు ప్రజల కోసం పోరాడుతున్నారు. తన ఆరోగ్యం సైతం లెక్క చేయకుండా విపరీతమైన ప్రజలు ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్ళిపోతున్నాడు. సమస్య ఎక్కడైతే ఉంటే అక్కడ వెళ్తున్నాడు. ప్రజలకు ఒక భరోసా కల్పిస్తున్నాడు. మీరు కల్పించిన భరోసా మా నాయకుడు కల్పిస్తున్నాడు. ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రజల పక్షే ఉన్నాడు. ముఖ్యమంత్రి అయితే పార్టీలు పక్కపెట్టి అభివృద్ధి పదంలో వెళ్ళిపోవాలా. ఉదాహరణ రాజశేఖర గారిని తీసుకోండి, శాచ్యురేషన్ పద్ధతిలో ఆయన తీసుకున్నాడు. ఒక ఇల్లు కాదు, నీళ్లు కాదు, ఉద్యోగం కాదు, ప్రతి ఒక్కటి ఈ విధంగా చెప్పుకుంటే ఎన్నో కదా. మీరు ఎక్కడ చేశారు? కేవలం ఒక కమిటీలు పెట్టుకొని కనీసం ఎక్కడే కానీ మీరు కనీసం ఈరోజు చూస్తున్నాం, ఒక ఇల్లు కట్టించే పాపాన లేదు. కేవలం ఒక పంచాయతీకి 1, 2 ఇచ్చేసి మేము ఇల్లు కట్టించామంటున్నారు. ఎక్కడ మీరు ఏం చేస్తాం? ఒక నోటిఫికేషన్ లేదు నిరుద్యోగానికి. ఎంతమంది చదువుకొని ఈరోజు డిగ్రీ పట్టుకొని, పీజీని పట్టుకొని రోడ్డు మీద తిరుగుతున్నారు. కనీసం వాళ్ళకి భరోసా ఇచ్చే కార్యక్రమం ఈరోజు ప్రభుత్వం లేదు. కనీసం ఈరోజు మేము ఇది చేస్తాం, ఎలక్షన్ వస్తుంది ఏదో ఒకటి చెప్పడము, వాళ్ళకి ఇది చేయడము. అదే మీరంతా ఒకటే గమనించుకోవాలా, జిల్లా ప్రజలు కానీ, రాష్ట్ర ప్రజలు కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు 200 పైగా అబద్ధాలు చెప్పాడు, ఫాల్స్ ప్రామిస్ చేశాడు, ఇవి చేస్తా అని చెప్పేసి. ఏ ఒక్కడు కూడా చేయలేదు. ఏ ముఖం పెట్టుకొని ఈరోజు మీరు గ్రాడ్యుయేషన్స్ కానీ, టీచర్స్ కానీ, లోకల్ బాడీ ఎలక్షన్స్ మీరు ఎలక్షన్ పోతారు. సో మీరు ఎన్ని చేసినా కానీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. మాకు దాదాపు మ్యాజిక్ ఫిగర్ దాటి 200 పైగా మేము ఉన్నాం. ఏదైతే మా పార్టీ తరఫు నుంచి లోకల్ బాడీ ఇచ్చిన వైఎస్ వివేకానంద రెడ్డి గారు దాదాపు 150 నుంచి 200 ఓట్లతో మేము గెలుస్తాం. దాని ఎక్కడ డోకా లేదు. బహుశా మీరు నామినేషన్ వేయడం కూడా వేస్ట్ అనుకున్నాం. మీరు ఎన్ని చెప్పినా మాకు ఇన్నున్నాయి అన్నున్నాయని చెప్పేసి మీరు దాని నామినేషన్ కూడా వేస్టే. దయచేసి మీకన్నా గౌరవం మీకు మిగులుతుంది తెలుగుదేశం కాదు. ఈ జిల్లాలో మీ యొక్క పప్పులు ఉడకవు. ఎంతమంది వచ్చినా ఎంతమంది ఉన్నా కానీ ఖచ్చితంగా వైఎస్ వివేకానంద రెడ్డి భారీ మెజార్టీతో మేము గెలుస్తారు. ఈ రాష్ట్ర యొక్క స్థానిక సంస్థల ఎలక్షన్లో మాకు భారీ మ్యాజిక్ ఫిగర్ ఉంది. దాంట్లో ఎక్కడ ఆలోచన అవసరం లేదు. నామినేషన్ మీరు వేసుకోవడం మంచిదని చేస్తున్నాం. అదేవిధంగా మాకు గ్రాడ్యుయేషన్ అభ్యర్థి వెన్నపూస గోపాలరెడ్డి గారు ఈరోజు గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ప్రభుత్వానికి గతంలో తెలుగుదేశం ప్రభుత్వానికి ఓట్లు వేసి మేము మోసపోయినామని చెప్పేసి చాలామంది కూడా ఆగ్రహంగా ఉన్నారు. కాబట్టి అదేవిధంగా మీరు రకరకాల ఈ రేషనలైజ్ సిస్టమ్ పెట్టి టీచర్స్ కూడా చాలా ఇబ్బంది పరుస్తున్నారు. కాబట్టి వాళ్ళు 2 ప్రొఫెషన్లు కూడా ఖచ్చితంగా మేము దాదాపు వెన్నపూస గోపాలరెడ్డి గారు మంచి మెజార్టీతో గెలిపిస్తారని పూర్తిగా మేము ఆశిస్తున్నాం. ఈ 2 మాకు ఖచ్చితంగా మంచి మెజార్టీతో గెలుస్తామని చెప్పేసి మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. ఇదే జమ్మలమూడు శాసనసభలో ఆదినారాయణ మా అన్న చిరకాల వాంఛ, మా అన్నని ఎమ్మెల్సీ చేయాలని పట్టుపట్టి 6 టికెట్ తీసుకోవడం జరిగింది. ఆ రోజు ఆ జగన్మోహన్ టీమే ఈరోజు వాళ్ళ అన్నని దేవగూడి నారాయణ గెలిపించాం. ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రభులో పెట్టినా, తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ గుమ్ముకైనా కానీ మా నాయకుడు జగన్మోహన్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా వైఎస్ కుటుంబం మీద అండగా నిలబడి ఆ రోజు దేవగూడి నారాయణ గెలిపించాం. ఈ రోజు నువ్వు పార్టీ మారి రాజీనామా చేసి వస్తాను ఎన్నికలకని చెప్పి, పార్టీ మారి 100 రోజుల్లో నేను అభివృద్ధి చేస్తాను జమ్మలమడుగునని చెప్పి కేవలం నీ పబ్బం గడుపుకుంటున్నా తప్ప ఇదే నీకు దమ్ము ధైర్యం నీ కుటుంబం వ్యక్తిని పెట్టి ఉండాల్సింది. ఈరోజు ఎన్నికల్లో ఒక దిబ్బల మీద కోటు పెట్టావు, పోటీ చేసి గెలిపిస్తే 100 ఓట్లు అనడం. నువ్వే ఈరోజు నీ నోటితో ఒప్పుకున్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంచుకోటని జిల్లా నీ నోటితో చెప్పిందే ఖచ్చితంగా జరుగుతుంది. ఖచ్చితంగా మా అభ్యర్థిని వైఎస్ వివేకానంద రెడ్డి 150 పైచులు మెజార్టీ కూడా ఖచ్చితంగా గెలుస్తాం. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు చేసే కుళ్ళు కుటుంబాల రాజకీయాలు ప్రతి ఒక్కరు ప్రజలు గమనిస్తున్నారు, స్థానిక ప్రజాప్రతినిధులు కూడా గమనిస్తున్నారు. అదే నువ్వు గుంటూరులో
మీ పార్టీ నుంచి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ బలపరిచిన ఉమారెడ్డి వెంకటేశ్వర్లకి అక్కడే వాళ్ళందరూ స్థానికంగా పోటీ పెట్టలేదు. ఇదే ఈ జిల్లాలో దగ్గర 500 పైచులకు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లు ఉంటే కేవలం 260 కూడా మీరు గెలవని ఈరోజు ఇక్కడ పోటీ పెడుతున్నా అంటే నీ రాజకీయంగా నైతిక నీకు ఎలా ఉందో తెలుస్తుంది. కేవలం మా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టేదే చూస్తున్నాం. ఖచ్చితంగా రేపు ఎన్నికలు జరుగుతాయి. రేపు నెల ఖచ్చితంగా పట్టభద్రులు ఎన్నిక గోపాల్ రెడ్డి కానీ మా వైఎస్ వివేకాంద్ని గెలుపు తథ్యం. ఖచ్చితంగా ఈ రెండు మా పార్టీకి 2 కన్నులు లాంటి గట్టిగా పార్టీకి శ్రేణులు కూడా కృషి చేస్తారు. గెలిచిన తర్వాత మళ్ళీ మీతో మేము ఇదే ప్రజాప్రతినిధులు పత్రికా విలేకరుల ముందు మేము మీకు సవాల్ ఇస్తున్నాం.